తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక గౌతమ్ ఎస్ఎస్సి, ఒక శ్రీమంతుడు, ఒక మహర్షి, ఒక అజ్ఞాతవాసి, ఒక అలా వైకుంఠపురంలో, ఇవన్నీ కలిపితేనే వారసుడు ట్రైలర్, అదే వారిసు ట్రైలర్. అంతేకాదండోయ్, బ్రహ్మోత్సవం, సంక్రాంతి, అత్తారింటికి దారేది, బృందావనం సినిమాల వైబ్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. నిజానికి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడే తెలుగు ఆడియన్స్కి ఎక్కడో గంట కొట్టినట్టు అనిపించింది. ఆ తరువాత వర్కింగ్ స్టిల్స్, పాటల్లో చూపించిన మేకింగ్ వీడియోస్ అన్నీ చూశాక ఇదేదో తేడా కొట్టేలా ఉందే అనే అనుమానాలు బాగా బలపడ్డాయి. ఇప్పుడు ట్రైలర్ విడుదల అయ్యాక ఆ అనుమానాలు నిజమయ్యాయి. తమిళ హీరో విజయ్ని మనోళ్ళు శాంతం నాకించేశారని అర్థమైంది. తమిళంలో విజయ్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ పుణ్యమా అని ఈ సినిమా అక్కడ బాగానే ఆడొచ్చు. పైగా ఇందులో విజయ్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ తినిపించే యాక్షన్ ఎపిసోడ్స్ మరియు ఎలివేషన్ సీన్లు బాగానే ఉన్నాయని ట్రైలర్ని చూస్తే తెలుస్తోంది. విజయ్ ఫ్యాన్స్కి కావాల్సింది కూడా అదే కదా. స్టోరీ లేకపోయినా పర్లేదు, కానీ ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీన్లుంటే చాలు, థియేటర్లపై దండయాత్ర చేసేస్తారు. కానీ తెలుగులోనే ఈ వారసుడు జెండా ఎత్తేయడం ఖాయంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు మనం ఆల్రెడీ చూసేసిన సినిమాల పచ్చడే ఈ వారసుడు. బ్రహ్మోత్సవం సినిమాలో ఉన్నట్టు ఇక్కడ హీరోది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ. వీరికి తరిగిపోనంత ఆస్తి ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒక కంపెనీని నడుపుతుంటారు. చిన్న కొడుకు, అదే ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ మాత్రం గౌతమ్ ఎస్ఎస్సిలో నవదీప్ లాగా ఎలాంటి బాధ్యతలు లేకుండా గాలి తిరుగుతుంటాడు. అప్పుడు సీన్లోకి బ్రహ్మోత్సవంలో పుల్లలు పెట్టే రావ్ రమేష్ లాగా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇస్తాడు. తన కన్నింగ్ మైండ్తో హీరో ఫ్యామిలీ నడుపుతున్న కంపెనీని దెబ్బ కొడతాడు. పనిలో పనిగా హీరో ఫ్యామిలీని కూడా విడగొడతాడు. ట్రైలర్లో మనం శ్రీకాంత్తో పాటు శ్యామ్ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవడాన్ని గమనించవచ్చు. అప్పుడు అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాగైతే రంగంలోకి దిగుతాడో ఇక్కడ హీరో విజయ్ కూడా అలాగే ల్యాండ్ అవుతాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఎంతో కష్టపడి CEO స్థాయికి ఎదిగితే ఇక్కడ హీరో విజయ్ మాత్రం తన ఫ్యామిలీ పుణ్యమా అని CEO సీట్లో కూర్చుంటాడు. అలా వైకుంఠపురంలో మన హీరో అల్లు అర్జున్ ఎలాగైతే విలన్ని ఎదుర్కొంటాడో ఇక్కడ విజయ్ కూడా ప్రకాష్ రాజ్కి చుక్కలు చూపిస్తాడు. శ్రీమంతుడులో మహేష్ బాబు ఎలాగైతే ఒక ఊరిని దత్తత తీసుకుంటాడో ఇక్కడ సమస్యల్లో ఉన్న తన ఎంప్లాయీస్కి అండగా నిలబడతాడు విజయ్. ఇక అత్తారింటికి దారేదిలో తాను అత్తయ్యను ఇంటికి తిరిగొస్తానని తన తాతకు పవన్ ఎలాగైతే ప్రామిస్ చేస్తాడో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన ఇద్దరు అన్నయ్యలను కూడా తిరిగి ఇంటికి తీసుకొస్తానని తల్లికి మాటిస్తాడు విజయ్. ఇంకేముంది, బృందావనంలో విడిపోయిన బ్రదర్స్ని కలపడానికి ఎన్టీఆర్ ఎలాగైతే కష్టపడతాడో ఇక్కడ తన ఇద్దరు బ్రదర్స్ని ఇంటికి తీసుకొచ్చేందుకు విజయ్ అంతే కష్టపడతాడు. చివరిలో సంక్రాంతి సినిమాలో అందరూ కలిసిపోయినట్లుగా ఈ సినిమాలో కూడా అందరూ కలిసిపోతారు. ఓవరాల్గా చూస్తే ఈ వారసుడు సినిమా స్టోరీ ఇదే. అన్ని సినిమాలు కలిపి కొడితే వచ్చిందే వారసుడు అవుట్పుట్. ఇందాక మనం చెప్పుకున్న సినిమాలన్నీ ఆల్రెడీ చూసేశాం కాబట్టి తెలుగు ఆడియన్స్కు ఈ వారిసు సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు. కానీ తమిళ ఆడియన్స్ మాత్రం ఇలాంటి మిక్స్చర్ పొట్లం లాంటి సినిమాను ఇంతవరకు చూడలేదు కాబట్టి బహుశా వాళ్లకు ఇది సెట్ అవ్వచ్చు. అంటే వారిసు సినిమా తమిళంలో ఆడితే ఆశ్చర్యపోనక్కర్లేదన్న మాట. చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా ఉంటుందో. అయిపోయి